దయచేసి అందరూ బయటికి రండి. बोलिए जिंदा खुदावंद यीशु मसीह के నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే పాలము, నీ రక్తధార లేలా పాపికాశ్రయ ఇచ్చును, నీ రక్తధార పాపికాశ్రయం పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి నే కడిగి పవిత్ర నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే భారము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియూ నిషేధమైనది కాదు, ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఎంఎస్ దర్శన ఒక మాట ఇక్కడ, దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏంటంట మంచిది. చెప్పండి ఏంటంట, అందరు పలకండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ ఇంటికి వాడిన వస్తువులన్నీ ఏంటంట మంచిదివే. చెప్పండి ఏంటివి? మంచిదివే. ఎందుకంటే దేవుడి సృష్టిలో నుండి వచ్చినట్టువే ఇవన్నీ, కాబట్టి దేవుడు అన్నీ మంచిదిగానే చేశాడు. సో అయితే దేవుని వాక్యం వలన ప్రార్థన వలన ఇది ఏం చేయబడుతుందంట, పవిత్రపరచబడుతుంది. కాబట్టి అందుకే మనము ఇంట్లోకి వెళ్ళకముందు వాక్యము ప్రార్థన పాటల ద్వారా ఎంతో ఇది పవిత్రపరచబడుతున్నట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. అట్లు దేవుడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ ఇంటిని ప్రతిష్ఠించినట్లుగా పవిత్రపరచున్నట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. పాట పాడుకుందాం. సమాధాన గృహములో లేవి 507 పాట సంఖ్య 507. ఇదో Cristo Jesus,
ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొని చుంచున్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవ, వందనములు స్తోత్రాలు. తర్వాత మానవుని కలగ చేయకముందు సృష్టిలో మానవునికి కావలసిన ప్రతి వస్తువును మీరు కలగజేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అని రాయబడింది. అది ప్రార్థన వలనను వాక్యము వలనను పవిత్రపరచబడుచున్నదని నీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంచున్నాం. మా ప్రియ సహోదరుడు యేసుదాసను బట్టి, అలాగని అక్కను బట్టి, మా తండ్రి మహిమ కుమారి అక్కను బట్టి, కొడుకులు ఇద్దరు, ప్రభా బిడ్డలను ఇద్దరిని బట్టి వందనములు స్తోత్రాలు. మా నాయన మా తండ్రి, మా దేవ, వారి భూమి మీద మా నాయన మా తండ్రి వారు నివసించుటకు ఈ చక్కని గృహమును, ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మీరు అనుగ్రహించినందుకై వందనములు స్తోత్రాలు. ఈ దినము దేవా మీకు మహిమకరముగా దీన్ని ప్రతిష్ఠించుచున్నా నీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఇది ప్రతిష్ఠింపబడినట్లుగా సహాయం చేయమని, ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే పాట కంటిన్యూ చేయండి. పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం, సమలనాద్రు అంబులును సమాధాన కథ స్తోత్రములు, సమాధాన గృహంబులును సమాధాన కథ స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కాదు
ఈ యొక్క గృహ ప్రతిష్ఠిత కొరకు చేరవచ్చిన మనందరూ దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. ఆదికాండము 2:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచెను. 15వ వచనం కూడా చదవండి. 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా దానిలో ఉంచెను. సామెతల గ్రంథం 3వ భాగంగా 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం 33వ వచనం. 3:33 చదవండి. 3:33. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అందరూ పలకండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడున్న అక్కడే మీరు తలలో ఉంచండి. మోకరించే ఆ యొక్క ప్లేస్ లేదు కాబట్టి తలలో ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ నూతన గృహ ప్రతిష్ఠిత సందర్భంగా నీ వాక్య ధ్యానము కొరికే వచ్చి ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. మరి ముఖ్యంగా మనైన ఎస్ దాసు మహిమ కుమారి పిల్లలను బట్టి వందనాలు. వారికి భూమి మీద నివసించుటకై ప్రభా ఒక చక్కని గృహమును వారికి ఇచ్చినందుకు వందనాలు. 1 తిమోతికి రాసిన పత్రిక 4:4-5 వచనాల ప్రకారం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఇది ప్రతిష్ఠింపబడుతున్నందుకై వదనములు, స్తోత్రాలు. మన మీ రక్త ప్రోక్షణము ప్రభా ఇంటి మీదకి తీసుకుని వస్తుంటుండగా మీ రక్తం ప్రోక్షించినందుకు కూడా వందనాలు. మా చదివిన లేఖన భాగములలో నుండి మాతో మీరే మాట్లాడండి తండ్రి. మీ స్వరం మాకు వినిపించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి చేస్తూ ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండంలో 2వ అధ్యాయంలో 8వ వచనము ఒక మాట మనం అక్కడ చదువుకుంటూ వచ్చినాం. ఏం చదివినాము చూడండి. 2:8లో ఏముంది? దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఏదెనులో ఒక చెప్పండి ఏం వేసినాడంట? తోట వేసి అనే మాట మనము చూడగలుగుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఏదెను యొక్క తోటలో ఆదాము అవ్వలు నివసించుటకై అక్కడ వారిని ఉంచినట్లుగా మనము దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే అలాగున భూమి మీద తన బిడ్డలైన వారికి ఈ చక్కని గృహములు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. చూడండి, కొంతమందికి బోధ కొట్టాలు ఉంటాయి. స్టార్టింగ్లో అందరికీ ఏంటి? మాకు కూడా బోధ కొట్టమే, అందరికీ అవే. మళ్ళీ తర్వాత ఏమొస్తాయి? అవేళ్ళు అప్పుడు అవేలు అంటున్నారు, పెంకుటిళ్ళు అవేలు. ఇప్పుడు అన్ని రేకులు వచ్చినాయి. ఏం చేస్తా తెలుసు కదా. అదైన తర్వాత స్లాబ్ వచ్చేది. ఒక ఇల్లు వేసుకుంటే చాలు అనుకుంటా. 1 పోయి 2 పోయి 3 చూడు. అలా ఉన్న దేవుడు తన బిడ్డల విషయంలో ఎంత శ్రద్ధ కలిగిన వాడో, పట్టింపు కలిగిన వాడో మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డ. అయితే యేసు ప్రభుకు ఇల్లు లేదు.
యేసుప్రభుకి ఏం లేదు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు. చూడండి, అవునా కదా? అయితే నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు పూలను, చెప్పండి, మనుష్య కుమారుని తలమాల్చుకున్నకు స్థలమే లేదు. చూడండి, యేసుప్రభుకి ఏం లేదు, స్థలం లేదు. దేవుడి బిడ్డారా, ఆయన జన్మించింది పశువుల పాకలో, తొట్టిలో, అది ఊరిదో. ఆయన జీవించినప్పుడు ఎక్కువ సార్లు ఉండింది ఏ ఊర్లో? ఆయన ఎక్కువగా ఏ ఊరికి వెళ్తూ వచ్చినాడు? బేతనియా. ఎక్కడికి? పలుమార్లు బేతనియాని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దర్శిస్తూ వచ్చినాడు. పగలంతా సువార్త చేస్తాడు, పరిచయం చేస్తాడు. రాత్రి ఎక్కడ? కొండలలో, ప్రార్థనలో. చూడండి, ఇంత ఇప్పుడేంది, ఆడొక బెడ్రూము, ఈడొక బెడ్రూము, ఈడొక కిచెను, ఈడొక హాలు. ఆ దినాల్లో యేసుప్రభుకి ఇలాంటివే లేవు. అర్థమైందా? అయితే తను నమ్మిన బిడ్డలకు దేవుడు, ఎందుకంటే ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాడు. అయితే దేవుడి బిడ్డలారా, ఇందును బట్టి ఏమంట, దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏంటంట మంచిది. ఆది కాండంలోనే అన్నిటినీ కలుగునగా కంటే కలుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇంటికి వాడిన మెటీరియల్స్ అంతా దేవుని సృష్టి, దేవుడు కలగజేసింది. అయితే ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము దానిలో ప్రవేశించాలి. అర్థమవుతుందా? చదువుకునేది. అయితే ఏదో కూడా చూడు, పాపం ఏదో అర్థాలు పడుతున్నాడు, కొనుక్కుంటున్నాడు. ఏం కావాలి ఆయన తీసుకోవాలి, పోయి పాకాయి అప్పుడు నెయ్యిపోవాలకి పోయి. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది. చేస్తాసా? ఈ ఇల్లు ఎవరి చేత కట్టబడింది? ఒకరి చేత. అంటే వాళ్ళు ఎవరు? బేల్దారు, అంతే కదా? హెబ్రీ రాసిన పత్రికలో ఏముంది? చదవండి అన్నమాట. హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట చూడండి. చదివితే మంచిదని కూడా చెప్పుకుంటూ పోయేదానికన్నా 3వ అధ్యాయము 3వ వచనం చదవాలి. 3వ వచనం ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. చదువు. ఎందుకంటే దానిని కట్టినవాడు ఇక్కడ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడి. ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడు. ఎందుకు? ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది. సమస్తమును కట్టిన వాడు ఎవరంట? ఏంటండి, దేవుడు ఏమైనా పైనుంచి దిగి వచ్చి తాపి పట్టుకొని ఇదిగా పెట్టి ఇదంతా కట్టాడా? అయితే ఇది కట్టింది ఎవరు? ఇప్పుడు యేసుదాసన్ ఏమన్నారంటే, అబ్బా చక్కగా ఉంది ఇల్లు, మంచిగా ఉందంటే ఏమన్నారా? దేవుని దయ, దేవుని కృప, దేవుని దయ, మాదేమి లేదు. కానీ ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టిన వాడెవరు? దేవుడు. మా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ దేవుడు. ఈయనెవరు? నా భర్త. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. వీళ్ళెవరు? నా భార్య. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. వీళ్ళెవరు? నా పిల్లలు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఈ కార్యం నాది. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఈ డబ్బు, ఏది ప్రతిదీ ఎవరిది? దేవుడిని. మనం కూడా ఎవరు? దేవుడి బిడ్డలమే. అర్థమైందా? కాబట్టి ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టిన వాడు దేవుడే. అందుకే దేవుడికి ఏం కలగాల? మహిమ. దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుంది? చేస్తాసనా? ఇది దేవుడు కట్టించాడు, ఇది దేవుడిచ్చాడు, ఇది దేవుడిచ్చాడు అన్నప్పుడు దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. నేను కట్టబోతుంది, ఇది నేను కట్టబోతుంది అంటే ఎవరికి పోతుంది మహిమ? నాకు పోతుంది. ఎవరికి పోతుంది? నేను నేనంటే నీకు పోతుంది, దేవుడికి రా. అర్థమవుతుందా? ప్రతి దేవుని దయ వలన ఇది మాకు దేవుడు ఇచ్చినారు అన్నప్పుడు దేవుడికి ఏం కలుగుతుంది? చెప్పండి. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ఉందాడా? అది రావాలా? అదనా? భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ఆ దేవునికి మహిమకరంగా. అర్థమైందా? కాబట్టి దేవుడి బిడ్డారా, దేవుడి మహిమ ఆదాములో ఉంటూ వచ్చింది. ఏదైనా తోటలో నిర్మించినాడు. అయితే ఆదాము ఏం చేసినాడు? ఆజ్ఞను అతిక్రమించినాడు. దేవుడు ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించినాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం.
పాపం ఎప్పుడైతే వచ్చిందో దేవుని మహిమ ఆదాములో నుండి పోయింది, ఆదాములో పోయింది. కాబట్టి అవలో పోయింది. వాడిని మీరు ఇద్దరు ఏదో తోటల నుంచి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోండి అని ఆ ఖడ్గజాలను పెట్టాడు. అర్థం ఏం పెట్టాడు? ఖడ్గజాలను పెట్టాడు. ఇప్పుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? తన మహిమను తిరిగి మనకి ఇచ్చుటకాయ. అర్థమైందా? తన మహిమను మనకి ఇచ్చుటకాయ. ఆయన కలవరి యొక్క శిలువ రక్తములో ఎవరి పాపములు అయితే కడగబడ్డాయో, పరిశుద్ధపరచబడ్డాయో ఏదైనా వారందరూ దేవుని మహిమ కొరికే జీవించాలి. బాప్తిజం తీసుకున్నారా? మీ ఇద్దరు వెరీ గుడ్. మీ కొడుకేది పెద్దోడు ఏమన్నా మీరు కూడా సిద్ధపడాలా. ఏ బాబా తెలిసిన కూర్చోండి. అర్థమైనా? మీరందరూ కూడా బాప్తిసానికి సిద్ధపడాలా. నేను నా ఇంటి వారిలో యెహోవాను సేవించాలా. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. ఒకరింటికి పోతే ఒకరు భర్త ఒక దేవుణ్ణి, భార్య ఒక దేవుణ్ణి, కొడుకు ఒక దేవుణ్ణి, ఇంకొకరు ఒక దేవుణ్ణి, నాలుగు రకాల మొక్కుతానంట ఇంట్లో. ఎట్లుంటో చూసుకోండి ఆ ఇల్లు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఈ ఇల్లు మీకు ఇచ్చారు. మీ ఇల్లు ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ ఇంట్లో నివసించేది ఎవరు? మీరే. ఆయన బాడీకి ఇస్తారా? ఎవరైనా ఇంట్లో నివసించాలా. ఈ ఇంట్లో నివసించే మనము ఎట్లుండాలా? అర్థమైనా? ఈ ఇల్లు మనమే ప్రభుని పరలోక గృహము నివసించును సానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును సానియందు. తానే వసించును. ఎవరిలో? మనలో. అర్థమైనా? మనలో. కాబట్టి మనలో ముందు ఆయన ఏం చేయాలా? నివాసం చేయాలా. నేను ఎవరుడు వాటిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము. చూడండి, దేవుడు మనతో ఇప్పుడు ఈ ఇంట్లో ఉండేది భార్య, భర్త, పిల్లలు, కాపురము. ఏమంటారు? కాపురం. అంతే కదా? అయితే దేవుడు కూడా మనతో ఏం చేయాలని ఉన్నాడు? ఉందా? ఏడుందన్నమాట. చదువు ప్రకటన గ్రంథం. చదువు చూడండి. ప్రకటన గ్రంథం చదవండి. 21వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ప్రకటన 21:3 చదవండి. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును. ఆయన వారితో ఏముంటుందంట? కాపురమును. ఏముండాలా? కాపురం. అర్థమైందా? కాబట్టి ఈ ఇంట్లో కాపురం చేసేదానికి కదా, అవునా కదా? అలాగే దేవుడు ఈ ఇంట్లో కాపురం చేయాలా. తర్వాత మీకు ఏమై ఉండాలంటే దేవుడు ఇంటి వారికి తోడై ఉండాలి. బాగా వినాలా? దేవుడి మీతో కాపురం చేయాలంటే, దేవుడి మీకు తోడుగా ఉండాలంటే, ఈ గృహంలో చేస్తున్న యేసుదాసన మహిమ కుమారక మీ పిల్లలకు అలాగే చేరొచ్చిన మనం కూడా అర్థమైందా? ముందు మనలో ఆయన ఏం చేయాలా? నివసించాలా. మనలో ఏం చేయాలా? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? కాబట్టి మన దేహంలో ఆయన ముందు నివసించాలా. మన దేహంలో నివసించినప్పుడు గురి కులిందంటే పెట్టుకునేది అప్పుడే. సరే, కాబట్టి ఏంటంటే దేవుడు మనలో నివసించినట్లయితే ఆయన మనతో కాపురం ఉంటాడు. బాగానండి. ఆయన మనతో కాపురం ఉండాలంటే, ఆయన మనకు తోడై ఉండాలంటే ఒక మాట చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం 2nd లైన్. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును.
అర్థమైనా? ఇప్పుడు మీ ఇంటిని ఆశీర్వదించాలంటే నీతిమంతులుగా మీరు చేయబడాలా. నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మన ప్రభు నీతిమంతుడు. ఆయన రక్తముతో, కలవరి యొక్క శిలువ రక్తంతో ఎవరి పాపాలైతే కడగబడ్డాయో, క్షమించబడ్డాయో వారు ఏం చేయబడ్డారో? నీతిమంతులుగా చేయబడ్డారు. ఇప్పుడు నీతిమంతుల యొక్క నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏదైనా ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన కాపురం ఉండాలంటే, ఆయన తోడుగా ఉండాలంటే నెంబర్ 1 రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలా. చెప్పండి, ఏ ఇల్లుగా ఉండాలా? చదవడం అన్నమాట. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 19:9 చదవండి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి మొట్టమొదటి ఇల్లు ఏంటి? రక్షణ పొందిన ఇల్లు. చెప్పండి, అందరు చెప్పండి. నేడు పలకండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆ ఇల్లు ఏమిల్లు? రక్షణ పొందిన ఇల్లు. ఎవరైనా జక్కయ్య. చెప్పండి, ఎవరు? జక్కయ్య ఇల్లు. ఒకప్పుడు రక్షణ పొందలే. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవాడు. ఆ జాబ్, ఆ యొక్క ఫైనాన్స్లో మీద మంచి ఉద్యోగం, మొత్తము లాగడమే, ఎంత పడితే అంత లాగడమే, ఫైళ్ళు వేసి లాగడమే. అన్యాయంగా అక్రమంగా సంపాదించినాడు, నీతిమంతుడు కాదు. అర్థమవుతుందా? బాగా సంపాదించినాడు. అయితే ఒక దినము యేసు ప్రభు ఎవరో నన్ను చూడాలని ఆశ కలిగింది. ఆ యొక్క పట్టణానికి యేసు ప్రభు వస్తున్నాడని పోయినాడు. వేడి చెట్టు ఎక్కినాడు. చూస్తా ఉన్నాడు యేసు ప్రభు ఎట్టొస్తాడో. నేను ఫస్ట్ అందరికంటే నేనే ముందు ఆయన్ను కలుసుకోవాలన్నా. మేడి పండు చూడు మేలిమై ఉండను, అందుకే మన పట్టులో ఏముండదు. అన్ని పాపాలే, అన్ని పాపాలే. అదే నీ శుభ్రములు ఉంటే బ్లడ్ బడిపెట్టు చేయకుండా పోయినట్టు అర్థమైందా? అది కాపు నువ్వు శుభ్రములు పోయేదానికి మాత్రం వేసుకుంటే పోతుంటాయి. చూడండి, అట్లా పాప పురుగులు అన్నీ ఉన్నాయి మానవంలో. కాబట్టి జక్కైలో ఉన్నాయి. ఇప్పుడే తీసేయాలా. కాబట్టి మేడి పండు చూడు మేడి పండు పైకి బాగానే ఉంటుంది. ఆ పొట్ట విప్పి చూస్తే అంత మన కూడా అంతే, మన జీవితం అంతా అంతే. సో అలాంటి జక్కయ్య హృదయాన్ని, ఇంటిని, అతన్ని యేసు ప్రభు రక్షణ ఇచ్చినాడు. మేడి చెట్టు దగ్గరికి వచ్చినాడు. అట్లయితే చూస్తున్నాడు. అట్లయితే జక్కయ్య దబికెందుకు అన్నాడు. సత్య కాలు దిగితే ఇవన్నీ నడుపుతే ఇదైనానే మనమైతే వెళ్ళి దిగుతాము, కింద పడతాము, ఏమన్నాడు. అట్ట దిగల జక్కయ్య పటిక్కని పడ్డాడు. అంటే ఇష్టపడ్డాడు పడ్డాడు. యేసు ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచేదేనని నేరుగా ఇంటికి పోయినాడు. నా మాదిరి 3 పాయింట్లు 5 పాయింట్లు 7 పాయింట్లు వాక్యాలు చెప్పినారా? చెప్పాలా? ఏసై ఇంట్లోకి పోగానే ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. అయ్యా, ఎవరి దగ్గర అన్యాయము దేన్నైనా తీసుకుంటే ఎన్నంతలు ఇస్తున్నాను. ఎన్నంతలో ఏం మారు మనసు అయ్యా, ఏం మారు మనసు. 10 మంది డబ్బులు తీసుకుంటే ఎవరు ఇయ్యారు, అడిగేంత వరకు ఇయ్యారు. పోతే పోయిన గాంధీ ఖాతాలోకి వేసుకుందాం అనుకుంటారు. గాంధీ ఖాతాలోకి వేసుకుందాం అనుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, 4 గంటలు ఇస్తా, మార్పు వచ్చేసింది. అబ్రహాము కుమారుడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరికి వచ్చిన రక్షణ వచ్చిందా? మీ ఇద్దరు బాప్తిజం తీసుకున్నారు. మీరు రావాలి. మీకు రక్షణ కలగాలి. ఏం కలగాలా? మీరు రక్షణ పొందాలా. అర్థమైందా? మారుమనసు పొందాలా. రక్షణ మారుమనసు ఎందుకు పొందమని మేము ప్రతి మీటింగులో ప్రతి వాక్యంలో తలకాయ కొట్టుకుని గట్టి అర్థమంటే మాకేదో బెనిఫిట్ వస్తుందని కాదు. మీకు బెనిఫిట్ ఏ తమ్ముడు? మీకు ఏం బెనిఫిట్ చెప్పు. రక్షణ సరే, బెనిఫిట్ ఏంది? ఎందుకంటే ఇప్పుడు నేను వాక్యం బాగా చెప్పాను. మధ్యరాత్రులు క్విక్కర్ పోయాను. పోయమ్మ కూడా మా ఊరు మా ఇంట్లో రాత్రి బాగా వాక్యం చెప్పి మధ్యనే భయాన్ని చేస్తాను. ఏడుచాడు మాట అభిమానం ఉంటే అంటే మరణం చెప్పి చూడు. ఇప్పుడు రక్షణ చెప్పడం మరణిస్తే అడిగిపోతావు. రక్షింపబడి నువ్వు మరణించిన అనుకో, ఆత్మ పరలోకానికి పోతుంది. అందుకే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అర్థమైనా? కాబట్టి రక్షణ పొందాలి. కాబట్టి ఇంటికి మొట్టమొదటిగా ఏ ఇల్లు? రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలా. ఇప్పుడు రెండో ఇల్లు చూద్దాం రండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. రెండవ ఇల్లు 12:3 త్వరగా. యోహాను 12:3 చదువునైనా త్వరగా. 12:3.
మాంసి అత్తరు ఒక సేవల ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. అబ్బా, ఇల్లు ఏ వాసన ఉందంట? అత్తర వాసన. అత్తర వాసన. అసలు కొంతమంది ఇంట్లోకి వచ్చి న్యూస్కోప్ కొడుతుంటుంది, కొంతమంది ఇంట్లోకి వచ్చి మంచి మంచి వాసన వస్తూ ఉంటుంది. అర్థమైందా? బాత్రూంలో కూడా మంచి వాసన వచ్చేది పెట్టారు ఇప్పుడు అన్ని. అర్థమైందా? అయితే ఆ వాసన కాదు, ఈ వాసన. ఏం వాసన ఇది? అత్తర వాసన. అంటే ఇక్కడ ఏంది దీనికి మనం గుర్తంటే, యేసు ప్రభు రాగానే ఆమె అత్తరు పూసింది, తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటా ఉంది, అత్తరు సువాసన ఉందంటే ఆరాధన గుర్తు. ఏది గుర్తు? రెండవది, ఆరాధన ఇల్లుగా ఉండాలా. అర్థం చేస్తాను, మీకు ఆరాధన ఉందా? ఆరాధన చేసుకుంటారా? పాట పాడతారా? వాక్యం చదువుతారా? ఆరాధన చేసుకుంటున్నారా? చెప్పండి. కాబట్టి రక్షణ పొందిన ఇల్లు ఏ ఇల్లుగా ఉండాలా? కుటుంబ ప్రాంతంలో మీరు ఒక పాట పాడుకోవాలా, వాక్యం చదవాలా, ఆరాధన చేయాలా. ఆరాధన వాక్యంలోనే ఉంది. కాబట్టి ఏదో ఇల్లు కట్టుకోవడం ఆరాధన ఇల్లుగా ఉండాలి, ప్రభుని స్తుతించే ఇల్లుగా ఉండాలి. చాలా మంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వర్షిప్ లేదు, ప్రభుని స్తుతించేది లేదు, ఆరాధించేది లేదు. ఇంకా క్రైస్తవులుగా సలామని అయిపోతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అంత దౌర్భ్యమైన. పద్ధతి లేస్తేనే భార్య భర్త పిల్లలందరూ కూర్చొని ఒక చిన్న పాట పాడుకొని వాక్యం చదువుకొని, ప్రభా నన్ను, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను కాపాడినాడు, రక్షించిన తల్లి, మరణానికి అప్పగించలేదు ప్రభా, మనకి నూతన మాకు ఇచ్చావు ప్రభా, నిన్ను స్తుతిస్తున్నా ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నా ప్రభా అని ఏం చేయాలి? బద్దనే. కాబట్టి అది సువాసన. ఇప్పుడు మొదటిది రక్షణ పొందిన ఇల్లు, రెండవది ఆరాధన ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు? ఇప్పుడు మన ఇంట్లో ఏముండాలా? ఆరాధన ఉండాలా, వర్షిప్ ఉండాలా. ఇదే పరలోకం. చాలా మంది కుటుంబాలు లేదు. దగ్గర పక్షిగా నేర్పించింది అదే. కాన్వకేషన్లో స్టార్టింగ్లో కుటుంబ ప్రార్థన, రాత్రి మళ్ళీ ఎంత టైం అయినా కానీ కుటుంబ ప్రార్థన, ప్రభుని ఆరాధించి ఈనాడు చెప్పుకుంటా ఉన్నా. దైవుడు పక్షిగా సహవాసం ఫెలిషియప్ చెప్పుకుంటూ మన కుటుంబంలో లేదు. పిల్లలు లేపుతారా? కూర్చోబెడతారా? దేవుని బిడ్డారా, మన జీవితంలో ఇది ఉండాలి. కాబట్టి ఈ నూతన గృహం ఇచ్చాడు. రక్షణ ఇల్లుగా ఉండాలా, ఆరాధన ఇల్లుగా ఉండాలా. మూడవది ఏ ఇల్లుగా ఉండాలా? అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. 12 అపోస్తల కార్యంలో 12 115. మూడవది ప్రార్థన ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు? కాబట్టి మన ఇంట్లో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. ఒక రూమ్ ఇంకా కేటాయించినారా? ఒక రూమ్, దేవుని రూమ్ అంటారు. అందుకే ఇల్లు ఏం పెట్టుకుంటారు? దేవుని రూమ్ పెడతారా లేదా? పెడతారా లేదా? అట్లా మన ఇల్లు కూడా ఉండాలి. అర్థమైనా? కాబట్టి మూడో ఇల్లు ప్రార్థన ఇల్లు. నీ ఇంట్లో భర్తగా నువ్వు ప్రార్థన ఉండాలా, భార్యగా ప్రార్థనగా ఉండాలా, పిల్లలు ప్రార్థనగా ఉండాలా. లేచి ఆలోచన ఆ రూములో ఈ రూములో ధ్యానంలో ఉండాలా, ప్రార్థన ఉండాలా. ఇంట్లో నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబ అక్కల కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, నీ పిల్లలు పాడైపోకుండా వారు మంచిగా జీవించటకై ప్రార్థన ఇల్లు కడాలి. అక్కడ మరే ఇంటికి అనేకులు వచ్చినారో ఏం చేస్తా ఉన్నారు? ఈనాడు మన ఇల్లు ప్రార్థన ఇల్లుగా లేదు. కాబట్టి ఈ ఇల్లు నూతనంగా దేవుడు ఇచ్చినాడు. రక్షణ ఇల్లుగా ఉండాలా, రక్షింపబడ్డ వారు ఆరాధించే ఇల్లుగా ఉండాలా. ఆరాధించేది కాదు, ప్రార్థించే ఇల్లుగా ఉండాలా. చెప్పండి, ఏ ఇల్లుగా ఉండాలా? ప్రార్థించే ఇల్లుగా ఉండాలా. ఏం చేస్తా సార్? అప్పుడు ఇదంతా ఎవడు ఇచ్చింది? దేవుడే కదా. ఏమన్నా నీ శక్తి సామర్థ్యం ఉందా? ఏమి లేదు. దేవుడు లేకపోతే మనము ఏమంటాడు? దావీదు ఒక మాట అన్నాడు, ఆకాశం ముందు నీవు ఉండగా ఈ లోకంలో నాకు ఏది. కాబట్టి ఆయన లేదు, మనకేమీ లేదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మూడో ఇల్లు ఆ ప్రార్థన ఇల్లుగా ఉండాలా. నాలుగో ఇల్లు చూద్దాం, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి త్వరగా పోతుంది. సంఖ్యాకాండము 12-16 అధ్యాయం. క్షమించండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15 వచ్చిన 16-15 చదువునైనా 16-15 చదువునైనా. ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలగాలని నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. ఎవరిని? దైవజనులను ఆహ్వానిస్తుంది. దైవజనులు తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆహ్వానిస్తే ఇంకా ఏం చేస్తుంది తెలుసా? పరిచర్య చేస్తా ఉంది, ఆతిథ్యం ఇస్తా ఉంది, పరిచర్య చేస్తా ఉంది. కాబట్టి నాలుగోది మన ఇల్లు ఎట్టుండాలా?
కొంతమంది టీ పోతే అన్న టీ పెట్టా టీ పెట్టరా అన్న ఏం చెప్పుకుంటాడు, ఆమెకు చేయని రాదన్నా అందుకే నేను పెట్టాలా. ఎక్కువగా ఏం పెట్టది పరిచర్య టీయాకు చక్కెర చేస్తారు. అర్థమైందా? పరిచర్య చేసే ఇల్లుగా ఉండాలా. అన్నాడు అబ్రహాము శారా ఈ దేవుడితో వాళ్ళ ఇంటికి దేవుడు వస్తే వాళ్ళు ఎరగకయే ఏం చేసినారు, తెలియకనే వాళ్ళకు ఆతిథ్యం చేసినారు. 3 మాణిక్యముల పిండి అంటే ఎంత తెలుసా? 3 మాణిక్యముల, ఒక మాణిక్యము 2 కేజీలు. 3 మాణిక్యములు అంటే 3 రోజుల 6 కేజీలు పిండి. నువ్వు ఎప్పుడైనా పిసికినావా? నువ్వు ఎప్పుడైనా పిసికినావక్క? నువ్వు పిసికినావక్క? మనము అర్ధ కేజీ పిసికాలి కదా, చేతులు నచ్చా. అబ్బా నేను పిసుకుతావు, నువ్వు రుద్దుబా. నేను పిసుకుతా, నువ్వు రుద్దుబా అంటే అదే వరకు సహాయపడేది. నేను తప్ప మామూలుగా చెప్తాను మనం తెలుసుకునేది. అయితే 4వ ఇల్లు ఏ ఇల్లుగా ఉండాలా? పరిచర్య చేసే ఇల్లు ఉండాలి. మన ఇంట్లో పరిచర్య కాదు, కుటుంబ సమేతముగా దేవుని మందిరంలో ఏం చేయాలి మనకు? అయ్యా పలానా ఇంటి వారు భర్త భార్య పిల్లలు దేవుని మందిరంలో మంచి పరిచర్య చేస్తాం. మేము ఎంతో చోట్ల పోయినప్పుడు చెప్తా. అర్థమైందా? దేవుని మందిరంలో మన పిల్లలు ఏం చేయాలా? మా అమ్మ మాకు చెప్పింది, నాయనా దేవుని మందిరానికి వెళ్ళాలి, కసువు నొక్కండి, సాపలేయండి, అంకులు ఏ పని చెప్తారు చేయండి. చేసినాం. ఈనాడు తల్లిదండ్రులు మన పిల్లలకు దేవుని మందిరానికి పోయి ఏదో వస్తారు. ఎట్లా వస్తారంటే అట్లా వస్తారు, అట్లా కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఏమి చేయరు. ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు. కొన్ని సంఘాలలో చూస్తే ఆడపిల్లలు మగపిల్లలు ఎంత పరిచర్య చేస్తారంటే అంత అద్భుతమైన పరిచర్య చేస్తారు. నాకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలకు పోతే ఎవరి బిడ్డలు ఏ పరిచర్య చేయరు. ఏ పరిచర్య మన సంగతి తెచ్చుకున్నాం. మన సంఘంలో ఎవరొస్తారు పరిచర్య చేయకపోతే మైకు పెట్టేవాళ్ళ, సాకులు వేసేవాళ్ళ, డుమ్ము కొట్టేవాళ్ళ, వాయించేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు. పరిచర్య ఎంత కోరుతుంది చూడండి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలా? నువ్వు వస్తున్నావా మన పరిచర్య చేయడం, ఏడొస్తో సాకులు వేయడం, కసులో కన్నా చెప్పు రావా. మన పిల్లలంతా మన ఇంటి వారంతా దేవుని పరిచర్య చేస్తే మనకేంది? ఆశీర్వాదం. సరే ఇప్పుడు మొదటి ఇల్లు ఏ ఇల్లు చెప్పండి? రక్షణ పొందిన ఇల్లు. 2వ ఇల్లు వెరీ గుడ్. 3వ ఇల్లు ప్రార్థన ఇల్లు. 4వ ఇల్లు పరిచర్య చేసే ఇల్లు. కాబట్టి అట్లుండా చూడండి. ఒక మాట 5వది చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:19. 1 కొరింథీ 16:19. 1 కొరింథీ 16:19. చదువునైనా మీకు వందనములు చెప్తున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటిలో ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్తున్నారు. 4వది 5వది ఏంటంటే సంఘము కలిగిన ఇల్లు. ఇప్పుడు ఏ కలిగిన ఇల్లు? ఆ సంఘం అంటే ఇప్పుడు సంఘంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, ఉంటుంది కదా, ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ మీరే ఒక సంఘం. ఏం చేస్తాసయ్యా? నువ్వు, అక్క, మీ పిల్లలే ఒక సంఘం, చిన్న సంఘం, మీరే ఒక సంఘం. అంటే ఆ ఇంట్లో సంఘం. అప్పుల్లో ప్రిస్కిల్లా ఇంట్లో ఏముండేదంట? సంఘం ఉండేది. అర్థమైందా? 6వ దినాల్లో స్థలాలు లేనప్పుడు ఇళ్ళలోనే ఆరాధనకు కూడుకుంటామని. అర్థమైనా? ఇళ్ళలోనే కూడుకుంటామని. కాబట్టి 5వదిగా సంఘము కలిగిన ఇల్లుగా ఉండాలా. సంఘము కలిగిన ఇరుగు పొరుగులు చూస్తే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో మంచి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ రాత్రితోనే పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని ఇరుగు పొరుగు వారు వచ్చి కూర్చొని ఆ వాతావరణము, ఆ పాటలు వాక్యం విని వారు ఎంతో రక్షణ పొందడానికి ఆస్కారం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఒకరి చేత ఇల్లు కట్టవలను. సమస్తములు కట్టిన వాడు దేవుడే. దేవుడు మనతో కాపురం చేయాలంటే, దేవుడు మనలో నివసించాలంటే, దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ 5 అంతల లక్షణాలు కలిగిన ఇల్లుగా ఉండాలా. అర్థమైందా? అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనతో కాపురం ఉంటాడు. ఇంటిలో ఉన్న వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అయినా ఆశీర్వాదం. 1 రక్షణ పొందిన ఇల్లు, 2వది ఆరాధన ఇల్లు, 3వది ప్రార్థన ఇల్లు, 4వది పరిచర్య చేసే ఇల్లు, 5వది సంఘము ఉండే ఇల్లు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం కూడా తొందరగా
ఇది ఇవ్వాలి. కాబట్టి ఈ 5 అంతల విధానంలో ఈ యొక్క గృహము ఉన్నట్టు, ఈ గృహంలో నివసించే వారు ఉన్నట్లుగా దేవుడు అలాగున వారితో కాపురం ఉండి వారిని ఆశీర్వదించి వారిని దీవించునుగాక. ఈ కొద్ది మాటలు ఈ ఇంటి వారికి మనకును ఎంతో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత ఇక్కడ పాట పాడుకుంటూ అన్ని రూములలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తాము. కింద రూముల్లో పైన రూముల్లో కూడా ప్రార్థన చేస్తాము. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ముగించుకొని ఆ తర్వాత మనము వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. మా దేవ, మీరు గొప్ప దేవుడవు, మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిని. మా తండ్రి, ఇలాగున మన భూమి మీద మన నీ బిడ్డలైన వారు నివసించుటకై ఈ చక్కని గృహం ఇచ్చినందుకై మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈ గృహానికి మనైనా ఒక పేరు కూడా మేము పెట్టగలుగుతున్నాము. ఆ పేరుకు తగినట్టుగా ఈ గృహం ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ గృహము ఏదేను మా తండ్రి, ఏదేను గృహముగా ఉన్నట్లుగా మీరు చేయండి. ఏదేనులో మనైనా మీరు ఉంటూ వచ్చారు, మనైనా కాపురం ఉంటూ వచ్చారు, సంచరిస్తూ వచ్చారు, సహవాసం చేస్తూ వచ్చారు, మీ స్వరం వినిపింపజేస్తూ వచ్చారు. ఏదేనుతో ఆశీర్వదింపబడుతూ వచ్చింది. అలాగున ఈ గృహం ఉన్నట్లుగా మీరు చేయండి. 5 అంతల గృహముగా మనైన మా ప్రియ సహోదరుడు యేసుదాస్ అన్న, మహిమ కుమారి, పిల్లలు మాతో చేరువచ్చిన మేము మా గృహములలో కూడా అలాంటి ఉండగలిగినట్లుగా చేయమని, ఆశీర్వదించి దీవించమని ఈ వాక్య భాగమును బట్టి స్తుతిస్తూ మన ఈ గృహంలో ప్రార్థన చేస్తుండగా మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము మనము గృహాలలో వెళ్ళి ప్రార్థన చేద్దాం. పాడుకుంటూ ఆశీర్వాదం దయచేయండి. మీ దర్శనం దీవించమని పర్వతం దయచేయండి. వీటి ద్వారానే మరి విశ్వసించే వారు సహాయపడమని కృష్ణాన్ని ఆరాధించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. తుమ్మకరతో మంద సమూను చేసి బంగారును పొదిగించిన చేసి బంగారును పొదిగించిన తుమ్మకరమీరే
ప్రార్థన చేస్తాను. ప్రేమగల మన ప్రియ పరలోక తండ్రి, రాతకాల సమయంలో మరొకసారి పాఠశాలకు వస్తున్నాం ప్రభా. యేసుదాసుని గురించి ప్రార్థిస్తున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి ఈ నూతన గృహాన్ని బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి ఈ బెడ్రూమ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ మీ రక్తాన్ని ప్రోక్షించి పవిత్రపరచవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ నెమ్మది పొందేవారిగా ఉండగలుగుతూ సహాయం అనుగ్రహించండి. ఈ గృహము నేను ఎంతో రక్షణ పొందిన గృహంగా, ఆ విధంగా సంతోషించే గృహంగా, నేను ఆరాధించే గృహంగా వీరిని తయారు చేయవలసిందిగా కోరుతున్నాం. చేసిన ఇచ్చిన ప్రార్థన మీరు ఆలకించడాన్ని చేసినాము, ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ప్రార్థన చేద్దాం. ఎన్నో దినాల నుండి ప్రార్థించినప్పుడు ప్రార్థన ప్రతిఫలమిచ్చి మంచి గృహము వరించను కూడా స్థుతిస్తున్నాం. ఎంత నమ్మదైన దేవుడు వాచేరి కాలంలో అద్భుతం వీరి పట్ల చేసినందుకు వందనాలు. వంటలు జ్ఞాపకం చేసుకో, వంట చేసేటప్పుడు మీకు అవసరాలకు ప్రతి ఒక్కటి పర్లోకమైన జ్ఞానం ఇచ్చి మంచిగా రుచికరంగా వంట చేయడానికి సహాయం ఇచ్చి అనేక మందికి తృప్తికరంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు చేయమని స్థితిలో ప్రార్థిస్తున్నాను. కృపచూపమని మీరే జ్ఞాపకం చేసుకొని వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఆదిత్యను మీ పిల్ల ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. మీరు ఈ గృహాన్ని ఇచ్చేందుకు, ఈ వంటలు ఇచ్చేందుకు, ఈ వంటలు కూడా ప్రతిష్టపరిచి పవిత్రపరచు ఏసై నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ హాల్ కొరకు దేవి ప్రార్థన చేస్తాను. చేయండి. ప్రేమ నమ్మకం గల మా పరిణకు తండ్రి, కృపా కనికరము గల మా గొప్ప దేవ, అద్భుతకరుడు ఆలోచనకర్త తండ్రి అయినందుకు ఎంతో ఆచరించుకొని చుంటున్నాం. రాత్రి కాల సమయంలో సోదరుడు ఏసాచరణ తిరిగి సోదరుడు మహిమకుమార్యం బట్టి ఎంతో వందనాలు, బట్టి ఎంతో వందనాలు. వారికి ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహమును బట్టి ఎంతో ఆచరించుకొని చుంటున్నాం. ప్రభా, ఈ హాల్ను ప్రతిష్ఠిస్తున్నాం, పవిత్రపరుస్తున్నాం. మీరు రక్త ప్రోక్షణం అనుగ్రహించండి. ఎవరైతే అతిథులుగా వచ్చుంటారో, ఎవరైతే గృహమును సందర్శించడానికి వచ్చుంటారో, ఇక్కడ వారు కూర్చున్నప్పుడు వారికి సమాధానము, సంతోషము ఈ కుటుంబం ద్వారా తిరిగి ప్రభా ఈ హాల్ ద్వారా వారు పొందినట్లు మీరే సహాయం చేస్తున్నామని మా ప్రభువుని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నామమున ప్రార్థించని వేడుకొని చుట్టున్నాం తండ్రి. ఆమేన్. ఆడుకుంటా పైకి పదం. మా ప్రేమ తండ్రి,
పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. మా తండ్రి, మా దేవా, ప్రతి వస్తువు మీరు సృజించినారని మంచిది. మా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మేము పుచ్చుకున్నప్పుడు అది ఎంతో పవిత్రపరచబడుతుంది వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఈ గృహంలో ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ మేము ప్రతిష్ఠిస్తున్నాం. మీ యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈయన ప్రతిష్ఠించినారని నమ్ముతూ ఈ గృహంలో ఉండబోయేవారు శాంతి సమాధానములతో, నెమ్మది ఆనందములతో, అలాగనే ఆశీర్వాదములతో ఉన్నట్లుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకపరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను. ప్రత్యేకపరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చు. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చు. ఈ బెడ్రూమ్ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రేమ నమ్మకం మన మధ్య పనులకు తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రేమించి మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ గృహం ద్వారా మీరు రక్షణ సువార్త జరగనున్నట్లు మీరే సహాయం చేయండి. ఈ కుటుంబంలో మీరే కాపురం ఉండి ఈ ఇంట్లో ఉన్న వారందరినీ ద్వారా అనేక గృహాలు రక్షింపబడినట్టు కూడా మీరే సహాయం చేయాలని తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ముత్యాల గుమ్మములు 12 గలవు. తండ్రి, వందనములు స్తోత్రాలనైనా మరోసారి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ వాక్య భాగమును బట్టి వందనాలు. 5 అంతల ఇల్లుగా మనైనా ఈ ఇల్లు ఉన్నట్లుగా చేయండి. ఈ ఇంట్లో విశ్రాంతి తీసుకునేవారు మా తండ్రి నీ మహిమ స్వరూపమును చూసేవారుగా ప్రభా, వారు నెమ్మదిని ఆదరణను పొందేవారుగా మా తండ్రి మా దేవ రెస్ట్ తీసుకునేవారుగా ప్రభు స్వరం వినేవారుగా ఈ యొక్క బెడ్రూమ్ను చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రతి ఒక్క వస్తువు నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, రక్తము ద్వారా ప్రతిష్ఠింపబడి పవిత్రపరచబడినదని విశ్వసిస్తూ మహిమకరముగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఇవి మానవులకు మహాగరుడు మహాంతమైన తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు స్తోత్రాలు ప్రభావ మా తండ్రి సాయంకాలం సమయంలో ప్రభావ
ప్రతిష్ఠించడంలో ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకునే స్తోత్రాలు ప్రభావం మరి ఐదంతా అనుభవం కలిగి మాట్లాడద్దు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మా తల్లి ఈ వంట కుటుంబంలో ప్రభా ఈ వంట పరిచయం చేసేటప్పుడు ప్రభా వంట చేసే ప్రతి ఎవరు చేసినా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మరి మంచిగా చేయగలుగుటకు మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మరి వచ్చేవారు వెళ్ళేవారు కూడా రక్షణ పొందినట్లు సహాయం దయచేయండి. మీ ఆత్మీయ సంతోషం కలిగినట్లు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిలో వచ్చిన వారు మరి ఇంటి కుటుంబస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రభావం నీకు మహిమకరంగా జీవించినట్లు సహాయం దయచేయమని సమస్త మహిమలంతా ప్రభావం మీకే ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభావం శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాం తండ్రి. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధముచే, ఏక శరీరము రక్తబంధముచే, వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के हालेलुया। ప్రేమగల తండ్రి, ఘనమైన యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నాం. ఆనాడు మీకు జన్మ, జీవితం, మరణం, స్థలం లేదు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలకు చక్కని స్థలము, గృహాలు ఇచ్చారు. అందులో స్థుతిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు కేశదాసన్న అడుగుమారమ్మ పిల్లల బిడ్డలమ్మ ఈ ఫస్ట్ ఫ్లోర్ మా తండ్రి గెలిచినందుకు స్థుతిస్తున్నాం. హాల్ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మాధవ ఇక్కడ ఆదిత్యులు వచ్చి కూర్చొని సరదా తెచ్చుకొని ఆదిత్యమును పొంది ఆయన నీ యొక్క అద్భుతమైన మహిమను తెలియజేస్తుంది. మీ స్వరమును మా తండ్రి ఒక అద్భుతమైన మహిమకరమైన ఇల్లుగా మీరు చేస్తున్నామని మేము ప్రార్థిస్తున్నాం. కానీ మాకు అన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. సువాసన ఇల్లుగా చేయండి, రక్షణ ఇల్లుగా చేయండి, ప్రార్థన ఇల్లుగా చేయండి, ఆరాధన ఇల్లుగా చేయండి, పరిచయ ఇల్లుగా చేయండి, సంఘం లేని ఇల్లుగా చేయమని ఈ సందర్భంలో మేము ప్రార్థిస్తున్నాం. దాసుని కష్టార్జితం బట్టి వందనాలు. ఇది నా దేవుడిచ్చాడు, ఇది నా దేవుడిచ్చాడు, ఇది నా దేవుడిచ్చాడు అని చెప్పుకుంటూ నిన్ను మహిమపరచేవాడిగా చేయమని వాటి కింద పైన ఉన్న ప్రతి రూపంలో ఆయన మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి చేస్తుంది. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, రక్తం ద్వారా దీన్ని మీరు ప్రతిష్ఠించినారు, పవిత్రపరిచినారని విశ్వసిస్తూ ఘనత భగవస్తుతుల ద్వారా మీకే కలుగుగా ప్రార్థిస్తాం. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు, సౌందర్యమైనది ఆ గృహము. యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు, సౌందర్యమైనది ఆ గృహము. మనుషులు పోలి కట్టుచున్నాడు, మనుషులు పోలి కట్టుచున్నాడు. ఆయనే ప్రభువు రాజు, స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. దైవ నివాస స్థలమౌనట్టు మనము నిర్మింపబడితిమి. దైవ నివాస స్థలమౌనట్టు మనము యేసు ప్రభుని నైపుణ్యహస్తము, యేసు ప్రభుని నైపుణ్యహస్తము నిర్మించెడిల్లు పూర్ణముగా, పూర్ణముగా. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. రండి, అందరండి, ప్రార్థన చేస్తాం. అందరండి, అందరండి, ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, వచ్చిన వారంతా ఆదివారము మనకు మందిరంలో ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నము
2 ఆటోలు మీకు అరేంజ్మెంట్ చేయబడతాయి. కాబట్టి